చాలు ప్రియులారా, ఈ పూట మనము ధ్యానం చేస్తున్న వచనాన్ని కొద్దిసేపు మనము ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో నుండి ఎన్నో ధ్యానములు చేస్తూ గత వారం రక్తము కారునంతగా పోరాడాలి అనే పాఠమును తీసుకొని ఈ పూట ఒక చక్కని హెచ్చరిక, సూచన, సలహా పరిశుద్ధాత్మ దేవుడి వాక్యలు మనకిస్తున్నారు. అదేమిటంటే ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు అనండి. ఎవరైనా వరమును తృణీకరించరు, బలమును తృణీకరించరు, ఆశీర్వాదాలను తృణీకరించగానే శిక్షని ఎవడైనా ఇష్టపడతాడా? మళ్ళీ అదే అధ్యాయంలో కింద 11లో మాట్లాడుతూ ప్రస్తుత కాలము సమస్త శిక్ష దుఃఖకరముగానే ఉండును గాని ఎవరికి సంతోషంగా ఉండదు, అయినను దాని అభ్యాసము కలిగిన వారికి నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది అని చెబుతాడు. ఈ శిక్ష ఏమాత్రం సంతోషంగా ఉండదని ఆయనే చెప్తున్నాడు. ఎప్పటికైనా దాని ఫలం వస్తుంది అని చెప్తున్నాడు. 7వ వచనం అంటాడు, శిక్షలో పాలు పొందకపోతే మీరు దుర్బీజులే గాని అసలు కుమారులు కాదు అన్నాడు. ఈ కారణాలన్నీ చూపించి మీరు ఎలాగైనా ఓర్చుకోండి, సహించండి, భరించండి, తట్టుకోండి, కానీ శిక్షను మాత్రం తృణీకరించకండి అని వాక్యం చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న అంశము ప్రభువు చేయు శిక్షను తృణీకరించకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏదైనా మనకు శిక్ష వేస్తే దాన్ని తృణీకరించకూడదు, దాన్ని స్వీకరించాలి. శాపము, తీర్పు, ఉగ్రత అనే భయంకర విషయాలు ఉన్నాయా? శాపము, తీర్పు, ఉగ్రత అనే భయంకరమైన విషయాలు ఉన్నాయా? వాటి నుండి తప్పించడానికి దేవుడు చేసేదే శిక్ష. చాలామంది శిక్షే శాపమనంతగా బాధపడిపోతారు. ఎందుకంటే నా బతికేదో శాపం ఉన్నట్టుందండి బాబు, నాకు ఏంటండి బాధలు అండి. ఆ శాపం తప్పడానికే కదా ఈ శిక్ష. ఉదాహరణకి శ్రద్ధగా బుద్ధిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాల్సిన విద్యార్థి అల్లరి చిల్లరిగా ఆటపాటల్లో ఉంటే మాస్టర్ ఒకటి తగలనిస్తారు. ఆ తగిలింపు దేనికి అంటే సంవత్సరం ఆఖరిలో వచ్చే వెక్కిరింతల పాలయ్యే భయంకరమైన అవమానాన్ని తప్పించడానికి ఇప్పుడు ఒక్కడ తగులుతుంది అన్నమాట. శిక్ష నష్టాన్ని తప్పించడానికి, శిక్ష శాపాన్ని ఆపడానికి, శిక్ష తీర్పు పాలవ్వకుండా కాపాడడానికి. కనుక శిక్షే ఒక నష్టముగాను, ప్రమాదంగాను, పగ తీర్చుకున్నట్టుగాను భావిస్తే అది చాలా అమాయకం. శిక్షలో ఉండకూడదు ప్రభా, నాకు ఎలాంటి శిక్ష రాకూడదు ప్రభా, నువ్వే నన్ను కాపాడు, ఎలాగ అడ్డుకో ప్రభా, వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తే వాడు దుర్బీజుడు కానీ దేవుని బీజము కలిగిన వాడు కాదు, అక్షయ బీజము కలిగిన వాడు కాదు, దేవుని మూలముగా పుట్టినవాడు కాదు. దేవుని ఆత్మ మూలముగా జన్మించి దైవికమైన బీజము కలిగిన వాడు ఎవడైనా శిక్షను స్వీకరించాలి. నువ్వు కొడపతి ఎవరు కొడతారు, నువ్వు శిక్షించడం మంచిదే, నాకు మేలే, ఆశీర్వాదమే, నాకు ఇంకా అర్థం కాలేదు కానీ ఎందుకో మొత్తానికి ఏదో మేలైతే ఉంటుందని నమ్మకం అయితే ఉంది అని దేవునికి స్తుతులు చెప్పగలిగిన నైజం ఉంటే వాడు దేవుని బీజము కలిగిన వాడుగా ఉంటాడు. లేకపోతే దుర్బీజుడు తప్ప వాడికి దేవుని బీజము కలిగిన వాడు కాదని వాక్యం ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఇందులో ఒక దేవుని భావ వ్యక్తీకరణ శైలి ఏమిటంటే శిక్ష సంతోషకరముగా ఉండదు, దుఃఖకరముగానే ఉంటుంది, అయినా తృణీకరించద్దు. అది స్టేట్మెంట్. మసిబూసి మారేడికాయ చేసే రకంగా అది యేసయ్య అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మెల్లిగా అందులోకి దింపిన తర్వాత మరి తట్టుకో మరి అనే రకంగా అది యేసయ్య. మీరు అస్సలు తృణీకరించకుండా ఒక 7 విషయాలు చెప్తున్నా. అందులో ఒకటి శిక్షను తృణీకరించకూడదు అనండి. ఓకేనా? కడుపులో పెట్టుకో, ఉపయోగపడితే ఎప్పటికైనా. దేవునికి స్తోత్రం. రెండవది ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 2 Chronicles 36వ అధ్యాయం 16వ వచనంలో ఒక్క మొక్క నాకు కావాల్సింది చదివి పెట్టండి.
చాలు. ఇవాళ ఈ బిడ్డ స్వరం ఎక్కడ వినపడలేదేనో చూస్తున్నాను. ఎక్కడ ఉన్నావమ్మా? కనపడతలేదు. నీ పేనానికి స్తంభానికి అడ్డు కూర్చుని ఎక్కడ కనపడతావురా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోన్లే, పెట్ట కొంచెం కోత ఘనం. సంతోషించాం. అందులో ఈ పూట మనము తీసుకునవలసిన వాక్యం ఏమిటంటే, వారు దేవదూతలను ఎగతాళి చేస్తారు, ఎన్ని వదిలేయి వారు వాక్యమును తృణీకరించుచు. చూడండి ఏమన్నాడు అక్కడ చెప్పండి. కిస్మిస్ పండగ అంటే కిస్మిస్ అందులో లేనిదే వాక్యం. వీడి పండగ మండి పోనని కొరియోగ్రఫీలు ఉన్నాయట, స్కిట్స్ ఉన్నాయట, ఒక పెద్ద సాంఘిక నాటకమే. ఎవరెక్కడా అందరు ఎక్కడే చెప్పరేంటి అన్నాను. ఆడి పాత్ర ఏ రోజు పాత్ర అంట. ఆడికి ఇచ్చిన డైలాగ్ గంటకోసారి వస్తాం ఎవరక్కడ అంటాడు. ఆడి పాత్రదే ఇంకాడికి ఏట్లేదు. నాకేంటి తెలుసు ఇవన్నీ. ఆడి పద్దాకు వచ్చి ఎవరికన్నాడు అందరు ఎక్కడ ఏడు చెప్పరా అన్నాను. ఊరుకుండా అయ్యారు. అలా కాదు, నాకు ఇచ్చిన డైలాగ్ అది. మరి ఆడి స్క్రిప్ట్ మనకు తెలియదు కదా. గడికోసారి వచ్చి ఎవరక్కడండి ఎవరు పద్దాకు ఏటురా అందరూ ఎక్కడే ఉన్నావు, నీకు ఏడు కావాలి చెప్పండి. ఊరుకుండా అయ్యారు. నాకు ఇచ్చిన డైలాగ్ అది ఒకటే. ఆడు మధ్య మధ్యలో వచ్చి ఎవరు అక్కడ అనాలట. ఆ డైలాగ్ అది. ఆడు రాసినోడు ఎవడో అంత మంచి కళాకారుడు. ఇన్ని నాటికలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, కేకులు ఉన్నాయి, కొవ్వొత్తులు ఉన్నాయి. ఇలా గోలమండిపోని వాక్యం లేదా కోటంలో. మళ్ళీ దానికి కమిటీ వారు పెద్దలు మన్ను మధ్యాహ్నం బోడు. ఇప్పుడు యూదులు ఏమంటారు? వాక్యం అంటేనే మేమంటేనే వాక్యం, లేఖనం మావోయే, ధర్మశాస్త్రం మాదే, వాగ్దానాలు మాదే, యేసు ప్రభు కూడా మావోడే, ఇన్ని చెప్తారు కదా. తీరా యేసు ప్రభు వస్తే వాళ్ళు వద్దన్నారు, ఊరు బయట పెట్టారు, సత్రంలో పెట్టారు. యేసు ప్రభు ఎవరో? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్దుండని, వాక్యమే ఆ వాక్యమే శరీర దారిగా వస్తే వద్దన్నారు వీళ్ళు. వాక్యం అంటేనే మేమంటేనే వాక్యం అంటారు, వాక్యాన్ని వద్దన్నారు వీళ్ళు. సంతలో పెట్టింది వాక్యాన్ని, సత్రంలో పెట్టింది వాక్యాన్ని, ఊరు బయట వదిలి చంపేసింది వాక్యాన్ని. చాలా మంది ఈరోజు వాక్యము తృణీకరిస్తున్నారు. పెళ్లి దగ్గరికి వస్తే పెళ్లిలో ఏముండాలి? కెమెరా ముఖ్యం, వీడియోలు ముఖ్యం, ఆర్కెస్ట్రా ముఖ్యం, ధూమ్ధామ్ ముఖ్యం. ఆ ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల వాక్యంలో కూడా స్నాక్స్, స్టార్టర్స్. నేను అన్నాను స్టార్టర్స్ అన్నాడు. స్టాప్ ఇట్ అన్నాను. ఇంగ్లీష్ నీకే వచ్చేటరా, నాకు చిన్నది వచ్చేది కొంచెం అంటే. యాక్చువల్గా ఇదంతా క్యాటరింగ్ ఇచ్చాను. కూర్చో ఆడి నాటాలు ఆడి వాక్యం అంటే కరెక్ట్గా వాక్యం వీడు వచ్చేది పట్టుకొని. ఎక్కువ ఏమనలేదు, ఒకటే అన్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వస్తాడు వాడని చెప్పాను. ఆడికి అర్థమైపోయింది. స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు వెనక్కాడు. మధ్యలో ఒకనాడు తిండిపోతాడు. బాబా అన్నాడు. పెళ్లిలో ఎంత ఖర్చు పెడతారు సార్? 15 లక్షలు 25 లక్షలు ఖర్చు పెడితే దాన్ని పేదవారి పెళ్ళి అనే పరిస్థితి వచ్చింది ప్రపంచం. మధ్యతరగతి పెళ్ళి అనే పరిస్థితికి వచ్చింది ప్రపంచం. ఓరి బాబాయ్ లైటింగ్కి 1 లక్ష రూపాయలు అయిపోయి ఉంటుందేమో అన్నాను నేను తెలియక. మొన్న ఒకడిని నవ్వి, అన్న స్టేజీ సెటప్ వరకే 1 లక్ష రూపాయలు అన్నాడు. ఓరి నాయనో, 20-30 సంవత్సరాల కష్టార్జితాన్ని ఒక పెళ్ళికి ఖర్చు పెడుతూ రాబోయే 10 సంవత్సరాలు చేయబోయే ఉద్యోగాన్ని కూడా ఈ పెళ్ళికి ముందే ఖర్చు పెట్టి అప్పుగా తీసుకొని సంబరం చేసుకున్నారు. బట్టలకి ఎంత ఖర్చు పెట్టావు, బంగారానికి ఎంత ఖర్చు పెట్టావు, తిండికి ఎంత ఖర్చు పెట్టావు, ఉత్తి ఫ్రెష్ ఫ్లవర్స్కి ఎంత ఖర్చు పెట్టావు, అసలు డెకరేషన్ చేసే కూరగాయలకి ఎంత ఇచ్చావు. అంత అయిపోయింది వాక్యానికి కింద. మరి భోజనములు సమయంలో అవుతున్నాయి కనుక దైవజనులు క్లుప్తముగా దేవుని వాక్యమును బోధించెదరు. ఆ మొక్క చెప్పాడు ఇంకొక దైవజనుడు. అసలు అది అన్నిటికన్నా బేభత్సం. ఎందుకంటే ఆడు ఆ విధంగా కుటుంబాన్ని ఫేవర్గా కూటమి నడిపిస్తే ఆడికి దక్కేది ఆడికి దక్కుదని వాగ్దానం దొరికింది ఆడికి. పాపిష్టి బుద్ధులారా, మారు మనసు పొందండి. చిన్నోడైనా పెద్దోడు ఎవడైనా సరే దేవుని వాక్యాన్ని చూడటానికి బతికేందుక బతుకది. వారు వాక్యాన్ని తృణీకరిస్తున్నారండి. ఏం బతకండి క్రైస్తవ జీవితం అయితే? వాడు క్రైస్తవేతరుడైతే వాక్యం పట్ల గౌరవం లేని వాడైతే వాడికి అక్కర్లేదంటే మీ పెళ్ళికి వచ్చాం,
ఏదో ఆ దంపతులను చూసేసి ఎంతో కొంత చేతిలో పెట్టేసి 2 మెతుకులు తినేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ మాకెందుకంటాడు? తప్పులేదు, కరెక్టే. నువ్వు క్రైస్తవుడు అన్నావు కదా, నువ్వు బైబిల్ ఎట్టుకొస్తున్నావు కదా. మరి చాలామంది క్రైస్తవులు చూశారండి, ఏ కూటానికి వెళ్ళి బైబిల్ ఎట్టుకెళ్ళరు. అదొక రకం. ఆడి చేతిలో వాక్యం లేకపోతే ఆడేం క్రైస్తవుడు అండి? సోకు తయారైంది ఒక్కొక్కడికి. సభలకి కోటాలకి వెళ్ళినోడే బైబిల్ లేకుండా వెళ్తే పెళ్ళికి వెళ్తాడు, బైబిల్ ఎట్టుకెళ్తాడా? క్రైస్తవుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, పెళ్ళి అయిన, గృహప్రవేశమైన, చివరికి భూస్థాపనకి వెళ్ళినా చేతిలో బైబిల్ ఉండిపోతాడు. క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదు. తెలివైన మాటలు, డైలాగులు కొడతాక బయలుదేరావు, రోడ్డు ఎక్కేసి బైబిల్ పట్టుగా ముందా అతను ఆముషి వచ్చేసింది అంటారు. బైబిల్ నీకు బైబిల్ బరువు అయిపోయిందా? లేకపోతే నిన్ను బతికించేది అది. నీకు బైబిల్ బరువు అయిపోయిందా? మారు మనసు లేని నామకార్థ క్రైస్తవుడా, నీకు మారు మనసు తగిన ఫలం ఏంటంటే బైబిల్ పట్టుకుని తిరగటమే. ఆ ఫలం ఫలించి ఫస్ట్ వెళ్ళి ఏదో మాట్లాడే మాటలు. కానీ ఏం తృణీకరిస్తారు వీళ్ళు? వాక్యాన్ని తృణీకరించొద్దు. వాక్యానికి పెద్దపీట వేయండి, వాక్యానికి అవకాశం ఇవ్వండి, వాక్యాన్ని చదవండి, వాక్యం ధ్యానించండి, వాక్యాన్ని వినండి. క్యాలెండర్లో తారీఖు దగ్గర ఏలు పెట్టుకొని ఒక్క మొక్క చదివి ఆ రోజు వాక్య పఠనం అయిపోయిందనే దుస్థితి నుండి బయట పడండి. అంత కరువులో బతకొద్దు, సమృద్ధిలోకి రా. చిన్న పెరుగు కప్పు కొనుక్కొని లీటర్ నీళ్లు కలిపి ఉప్పు ఎక్కువగా వేసుకొని అదే మజ్జిగ నీళ్ళు తలా ఒక చుక్కేసుకొని తాగి బతికినటువంటి కరువులో వాక్యం విషయంలో అంత కరువు వద్దు. సమృద్ధి చదివే 10 సజ్జాలు చదివే. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. మీరు అస్సలు తృణీకరించకూడని విషయాల్లో మొదటిది దేవుడిచ్చే శిక్షను తృణీకరించొద్దు అనుకున్నాం. రెండవది వాక్యాన్ని తృణీకరించొద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా వాక్యం వినబడితే లోబడిపో. వాక్యం ప్రకటిస్తబడుతుంటే విను, వాక్యం బోధిస్తుంటే ఏకీభించు, వాక్యం ప్రకటిస్తుంటే గౌరవించు, వాక్యాన్ని మాత్రం తృణీకరించొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి వాక్యం చదువుతుంటే వాక్యం కుదురుగా ఉండదండి, కొన్ని చేస్తుందండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతలు 5 దొరికిందంటారు మీకు? చూడండి, దినవృత్తాంతాల పక్కనే ఉంటుంది. మరి లేకపోతే ఎంతసేపు మరి 5, 12, 13 వచ్చినాలు. చూసారంటే వీళ్ళు ఏం తృణీకరించారంట? ఉపదేశం. వాక్యం వేరు, ఉపదేశం వేరు. వాక్యం అనేది ఒక మూలధనం, ముడి సరుకు. దాన్ని నీకు అన్వయించి విధానాలు, పద్ధతులు, సూత్రాలు వ్యవహారంగా చక్కగా విరిచి వడ్డిస్తే ఉపదేశం. అర్థమవుతుందా? వాక్యానికి వేరుగా భిన్నంగా ఉంటుందని చెప్పట్లేదు. వాక్యంలో నుంచే, వాక్యానికి దానికి సంబంధం లేదు అంటలేదు కదా నేను. ఆ ఉపదేశం కఠినంగా ఉంటుంది, ఉపదేశం ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో ఇది ఎట్టి మాట, ఇది కఠినముగా ఉన్నది కనుక మేము దీన్ని స్వీకరించలేమని అనేక శిష్యులే పారిపోయారని యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది కదా. ఇంతకాలకి ఏంటి కఠినంగా ఉందంటే బాధ అంతే. అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసివేస్తుంది, నా హృదయం చేసే గత్యం తప్పు, అలా అనకూడదు, తప్పు అలా చేయకూడదని హృదయం చెప్పుతుంటే కూడా ముండికేసాడంట. గద్దింపుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఒక చూపు చూస్తున్నావు, ఒక మాట మాట్లాడుతున్నావు, అనవసరంగా స్పర్శ కష్టపడుతున్నావు, ఏదో కోరుతున్నావు, నీ మనసు గద్దిస్తుంది. తప్పు, వద్దు వద్దు. గద్దింపును తృణీకరించొద్దు. తల్లిదండ్రుల గద్దింపును కానీ, బంధుమిత్రుల గద్దింపును కానీ, మనస్సాక్షి గద్దింపును కానీ త్రోసివేయకూడదు, త్రోసివేయకూడదు. ఉపదేశమును త్రోసివేస్తే, గద్దింపును నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఆదికాండం 4:7 ఏమన్నాడు? నానా ఎందుకు అలా ముఖం పెట్టుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? నువ్వు అలా మొండిగా ఉంటే వాకిట పాపం ఉన్నది, జాగ్రత్త అని చెప్పాడు. ఎలా ఎదురుకి వెళ్ళాడు, పాపంలో పడిపోయాడు. వెనక్కి వచ్చుంటే, అక్కడ ఆగి ఉంటే కనీసం ఆ పాపంలో పడుకుంటాడు. వద్దు నాన్న, బయటికి వెళ్ళొద్దురా, వద్దు, వాకిట పాపం పొంచి ఉంది, వద్దు. ఆయన మాట లక్ష్య పెట్టుకుని ఎదురుకి వెళ్ళిపోయాడు, పడిపోయాడు. ఎంత నాశనానికి కారకుడు అయ్యాడు.
ఆ తర్వాత అయ్యో నా దోష శిక్షణను భరించలేనంత గొప్పదని ఏడుస్తున్నాడు. ఏం ఉపయోగం? అంచేత దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆలకించి ఓ శ్రేష్టమైన తీర్మానానికి రావాల్సిన సమయం ఇది. నువ్వు గద్దింపును, హెచ్చరికను చెప్పండి అస్సలు తృణీకరించకూడదు. ప్రభు మీరు 7 మాటలా బాబోయ్ అనుకున్నారు, అప్పుడే 3 అయిపోయినాయి. ఎందుకు నువ్వు పద్దాక చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఎందుకు ఇవన్నీ? నీకేమి ఇష్టం లేదు? దేవుడు ఇష్టం లేదా? వాక్యం ఇష్టం లేదా? ఇష్టమే, దిద్దుబాటు ఇష్టం లేదు. వాక్యాలు ఏమి ఇష్టం? వాగ్దానాలు ఇష్టం, ఆశీర్వాదాలు ఇష్టం. వాగ్దాన సందేశం కుప్పలు కడతొకడు తొడతొకడు వచ్చి పడిపోతారు జనం, 1000 మంది. చూడండి, కొంచెం సర్దుకోండి, కొంచెం ముందుకు రండి, కొంచెం జరగండి, ఎంత అడవండి. ఎందుకంటే వాగ్దానం కోటం. అదే దిద్దుబాటు కోటం అయితే అయ్యి ప్రాణం తీసేస్తాడు ఇప్పుడు బాబోయ్. వాడికి యేసయ్య అంటే ఇష్టం, సన్నిధి అంటే ఇష్టం, పాటలు ఇష్టం, ఆరాధన ఇష్టం, వాగ్దాన సందేశం ఇష్టం. వాడికి ఇబ్బందల్లా దిద్దుబాటు ఒకటే. పాస్టర్ గారు దిద్దుబాటు గురించి పద్దాకు వదిలేస్తే చర్చి డెవలప్ అయిపోతుంది సార్. ఇంతకాలం నుంచి చేస్తున్నారు. సంఘం డెవలప్ అవ్వాలంటే కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి మీరు అన్నాడు. ఏటా అన్నాడు, దిద్దుబాటు తీసేయమన్నాడు. అది ఇప్పుడు సంఘాభివృద్ధా, సాతాను శాఖాభివృద్ధా? దిద్దుబాటు నీకు అసహ్యం, నేను ఎవడు రమ్మన్నాడు అసలు గుళ్ళకి అని అడుగుతున్నాడు ఆయన. నా నిబంధన నీ నోట వచించదవేమి? ఎవరు చెప్పన్నా నేను మానేయ్, మళ్ళీ బైబిల్ మాటలు మాట్లాడబాకు. నువ్వేం తృణీకరిస్తున్నావు? 1 శిక్షను తృణీకరించకూడదు, 2 గద్దింపును, హెచ్చరికను తృణీకరించకూడదు, వాక్యాన్ని తృణీకరించకూడదు, దిద్దుబాటుని తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకాసు వార్త 14వ అధ్యాయం. సరే అందాక అలా కాకండి, లోక 7:30 చదవండి ఫస్ట్. లోక 7:30. వాళ్ళు బాప్తిస్మను నిరాకరించామనుకున్నారు, కానీ దేవుడు అంటాడు, స్వయంగా యేసుప్రభు అన్నాడు, వారు వద్దన్నది బాప్తిసం కాదురా, తమ విషయములోని దేవుని సంకల్పన వద్దన్నారు అన్నాడు. చర్చికి వస్తాడు, పరిచయం చేయమని చేస్తాడు, ఎంగిలాకులు తీయమని చేస్తాడు, బాప్తిసం అంటే పొందరు. వీడు ఏమంటాడు తెలిసి, ఇంకో కాస్ట్లీ మాట చెప్పనా? నాకు టైం వస్తుంది సార్. ఇప్పుడు ఏటు వచ్చిందిరా? మాయ రోగం వచ్చిందా? ఎప్పటికైనా టైం వచ్చిందంటే మరి ఇప్పుడు ఏటు వచ్చిందిరా నీకు? ఒక డైలాగ్ వాడుతున్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. ఈ ప్రపంచంలో మానవుడికి అస్సలు తెలియని విషయం ఏంటంటే టైం. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుద్ది ఎవరికి అసలు మనకు తెలియందే సమయం. కానీ ప్రతి ఓడు మాట్లాడేదే టైం. ఇంకా టైం ఉందిలే, ఇంకా కంగారు లేదులే, టైం వచ్చొద్దులే, ఇంకా 3 రోజులు ఉన్నాయిలే. అసలు నీకు తెలియందే అది కదా. హెబ్రీ పత్రిక 3లో అంటాడు కదా అన్నమాట, నేడు అన్నబడు సమయం ఉండగానే అన్నమాట వాడతాడు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు అని వాక్యం చెబుతుంది. అంచేత దేవుని వాక్యంలో ఒక మంచి మాట మీరు దృష్టి తీసుకొస్తున్నాను. ఇంకా బాప్తిస్మం పొందని వారు ఉన్నారా? రేపో మాపో చూద్దామంటున్నారా? వాయిదాలు వేస్తున్నారా? సంఘములో నా ఎదురు ఉన్నవారు కానీ, ఆయా స్థలములో వింటున్నవారు కానీ, మీరు ఒకవేళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందండి. మీరు బాప్తిస్మం వద్దన్నారంటే మీ విషయమైన దేవుని సంకల్పాన్ని వద్దంటున్నారు. చాలా డేంజర్ అది. దేవుని దయా సంకల్పం నుంచి బయటపడిపోతే, దూరం అయిపోతే, మిస్ అయిపోతే హోల్ ప్యాకేజ్ మిస్ అవుతావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు విషయం. అంచేత వాక్యాన్ని గమనించండి. దేవుని వాక్యములో ప్రభు తెలియజేస్తున్న ఒక మాటను పట్టుకోండి. ఏదో సింపుల్గా ఏదో ఉద్యోగాల ఆఫర్నో లేకపోతే ఎక్స్చేంజ్ మేళాలో వచ్చిన ఆఫర్ను వద్దనంత ఈజీగా నువ్వు బాప్తిస్మను వద్దనొద్దు. చాలా నష్టం. అర్జెంటుగా పొందేసాయి. శిక్షను తృణీకరించొద్దు, వాక్యాన్ని తృణీకరించొద్దు, గద్దింపును హెచ్చరికలను తృణీకరించొద్దు, ఏమన్నా దిద్దుబాటును తృణీకరించొద్దు, దేవుని సంకల్పాన్ని తృణీకరించొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆదికాండం 19 ఇంకో మాట చెప్తాను. ఆదికాండం 19:19 20 వచనం కూడా. చెప్పండి, ఈ బాబు ఎవరండి? మనకు అందరంత లోతు. ఈ బాబు అంత లోతు ఇంకెవరు లేరండి బాబు. ఏమి లోతురా నాయన, గడకరగ దొరకడు మనిషి. అబ్రహం గారు వెళ్ళి యుద్ధం చేసి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చినా దొరకలేదు బాబు. అంతలా మునిగిపోయాడు బాబు. ఎప్పుడు తేల్తాడో నాకు తెలియదు. నీ సొంత తెలివితేటలు, సొంత ఎంపిక ఇదేగా ఇప్పుడు దాకా దరిద్రానికి కారణమైంది. అది దేవుని తోట వలె పచ్చగా కనబడితే ఆహా అనుకుని వెళ్ళావు. అక్కడికి వెళ్ళాక ఆ నీచత్వం అర్థమై ఎంతో బాధపడ్డావు. రోజు దుఃఖపోయి ఇప్పుడు నీకేమన్నా మన సెలక్షన్ కరెక్ట్గా లేదు, మన తెలివితేటలు కరెక్ట్గా లేవు అనిపించాలి కదా. ఇంకొద్దురా సొంత పెత్తనాలు, దేవుడి చిత్తానికి అప్పగించుకుందాం, దేవుడు ఏది చెప్తే చేద్దాం అనుకోవాలి కదా. ఇప్పటికే నీడు అగ్నిలోంచి కాలిపోయే దశలో బలవంతంగా చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చినా పలానా చోటుకి వెళ్ళిపో అని దేవుడు చెప్తే నేను అక్కడికి వెళ్ళలేను, ఇదైతే కొంచెం అనుకూలంగా ఉంది, ఇక్కడికి వెళ్తాను అన్నాడు. ఉద్యోగం పీకేసే పరిస్థితిలో కనికరించి ఎక్కడో దిక్కున పోస్టింగ్ ఇస్తామంటే నాకు ఎక్కడే పోస్టింగ్ కావాలంటే నీడు చేయాలా? నువ్వు చేసిన ఎవరికి అసలు ఉద్యోగం లేదు, నీకు బరబర బయటికి లాక్కొచ్చారు. బ్రతుకు జీవుడు ఎక్కడ బొమ్మడు అక్కడ పోవాలా అంటే బాధపడితే బోధపడిద్ది అంటారు, కానీ ఆ బాబుకి బాధపడ్డా బోధపడలేదు. దుర్మార్గుల కామ వికార చేష్టలు బట్టి ఎంతో నష్టం జరిగింది. అయినా సరే ఆ బాబు ఏమన్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను, ఇదైతే కొంచెం సులువుగా ఉంటుంది, నేను ఇక్కడికి వెళ్తాను. అట్లా ఇదైతే పచ్చగా ఉంది, ఇక్కడ బాగుంటుందని సెలెక్ట్ చేసే కదా నేను దెబ్బతిన్నావు. ఇంకా బుద్ధి రాలేదా? రాలేదు, రాదు. ఇక కొంచెం డౌట్. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా దేవుని ఏర్పాటుని తృణీకరించొద్దు. పలానా చోటుకి వెళ్ళినాను, అక్కడ నిన్ను కాపాడుతాను, అక్కడ నేను సంరక్షిస్తాను. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు నీకోసం. ముఖ్యంగా వివాహాల విషయంలో, సహవాసాల విషయంలో నీ పట్ల దేవుని ఏర్పాటును పట్టించుకోకుండా నీ స్వంత తెలివిని చూసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే నువ్వు దెబ్బతినేస్తావు. సీరియస్గా ఈ వాక్యాన్ని తీసుకో. దేవుని వాక్యం చెప్తున్న మాట తెలుసా? నీ కొరకైన దేవుని ఏర్పాటును తృణీకరించొద్దు. దేవుడు పలానా చోట ఏర్పాటు చేశాడు, పలానా చోట నీ కోసం సిద్ధం చేశాడు, వెళ్ళాలి. నువ్వు నీ పట్ల దేవుని ఏర్పాటు ఎండిన ఎముకలలో ఏనో నువ్వు వెళ్ళాలి, అక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఇక చివరిగా అందరికీ సంతోషం కలిగించే మాట, చివరి మాట, 7వ మాట. హల్లెలూయా. లూకా 14:17-18 వచనాలు. చాలు, విందును తృణీకరించండి రా, కొంపలట్టుకుపోతే. ఇప్పుడు విందు సిద్ధముగా ఉన్నది కనుక రమ్మని యజమానుడు పిలుస్తున్నాడని చెబితే పనివారు వెళ్ళి మళ్ళీ సాటింపేశారట. ఎప్పటి నుంచి చెప్తున్నారు పలానా రోజున పెళ్ళండి, ఫంక్షన్ అని. విందు సిద్ధమయ్యాక కూడా మరోసారి పంపాడు అందరి దగ్గరికి. ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, దయచేసి రండి అని. వాళ్ళు ఏక మనసుతో నెపములు చెప్తున్నారంట. ఒకడేం పొలం కొనాలంట, ఒకడేం ఎడ్లు కొనాలంటాడు, ఒకడేం పెళ్లి చేసుకొని ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధకి మాట విను. వాక్యం రాయబడిన మాట, దేవుని పిలుపును తృణీకరించుతావు. కోట్లాది మంది నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రక్షణ పొందడానికి పిలుస్తున్నాడు, ఆత్మతో నింపబడ్డానికి పిలుస్తున్నాడు, సాక్షిగా ఉండటానికి పిలుస్తున్నాడు, దేవుని రాజ్యమని కాడి మొయ్యటానికి పిలుస్తున్నాడు. ఆయన పిలుపును తృణీకరించొద్దు. 7 విషయాలు చెప్పండి. శిక్షను తృణీకరించొద్దు, వాక్యమును తృణీకరించొద్దు, ఉపదేశాన్ని లేదు ఉపదేశము
గద్దింపు, హెచ్చరిక తృణీకరించొద్దు, దిద్దుబాటును తృణీకరించొద్దు, సంకల్పం తృణీకరించొద్దు, దేవుని ఏర్పాటును తృణీకరించొద్దు, చివరిగా పిలుపును తృణీకరించొద్దు. మీరు అస్సలు తృణీకరించుకోండి. 7 విషయాలు మీ ముందు పెట్టాను. ధ్యానం చేయండి, జాగ్రత్త పడండి, వాటిని మీ ముందుకు రప్పించినప్పుడు స్వీకరించండి, ఆశీర్వదించబడండి. దేవుడు మహిమ కలుగునుగాక.